అంటే ధర్మరాజు గారు చాలా అందమైన మాట ఒకటి అన్నాడు. ఆయన అన్నాడు, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గొడవలు కనపడతాయి. మీకు మా యందు చాలా విశేషమైన ప్రేమ, అందుచేత లేని గుణములు మా యందు ఉన్నట్లుగా మీకు కనపడుతున్నాయి తప్ప నిజమే మేమంత గుణవంతులమే అనకూడదు. అందుకని ఆయన తనని తాను పొగుడుకోలేదు. లేని గుణములు మా యందు ఆపాదించి మేము చాలా మంచివాళ్ళమన్న భావన మీరు పొంది ఉన్నారు. మీకు ధర్మమునందు ఉన్నటువంటి అనురక్తియే మిమ్మల్ని కాపాడుతుంది కదూ అని మనసులో సంకల్పం చేసుకుని, మీరు మాతో రావద్దు, మేము వెడుతున్నది అరణ్యవాసానికి. అరణ్యవాసం అంత తేలికైన విషయం ఏం కాదు, చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ప్రభు అన్నవాడు ప్రజలు సుఖపడేటట్టుగా చూడాలి తప్ప ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టకూడదు. అందుకని మీరు జనపదంలోనే ఉండండి, నగరంలో ఉండండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ పౌరులందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ వెళ్ళినటువంటి ధర్మరాజు గారు గంగా నదీ తీరాన్ని చేరుకున్నాడు. గంగే ఏ పురాణంలో చూసినా సాధారణంగా రెండు పేర్లు కనపడతాయి. ఒకటి గంగా నది, రెండు కాశీరాజు. ఈ రెండు కనపడకుండా ఉండవు. కాశీరాజు గారి పేరు సాధారణంగా చెప్పరు పురాణంలో. కాశీరాజు గారి కూతుళ్ళు అంటారు, కాశీరాజు గారు అంటారు. ఆ కాశీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది, ఆ గంగా నదికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మనసు ఎంత సంక్షుభితంగా ఉండనివ్వండి, అసలు ఆ కాశీపట్టణ వాసము, ఆ గంగా నది స్నానము, ఈ రెండు అంత ప్రశాంతతని ఇచ్చేస్తాయేమో, అంత సంతోషాన్ని ఇస్తాయేమో అనిపిస్తుంది. అందుకే ఆ గంగా నదీ తీరాన్ని చేరుకుని ప్రమాణము అనబడేటటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి చేరారు వీళ్ళు పాండవులు. చేరి తమ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పందెం వేసినప్పుడు శకుని నియమం పెట్టాడు కదా, వేర్లు, దుంపలు, తేనె, ఫలములు ఇటువంటివి తప్ప మాంసాహారాదులు భుజించకూడదు వాళ్ళు. అందుకని ఆ మర్రి చెట్టు కింద చేరి గంగానది స్నానం చేసి ఏదో తపస్సులో ఉన్న వారిలా జింక చర్మాన్ని కట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక విశేషం జరిగింది. పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్ల పాండు నృపసూనుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సంహితులు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళందరెవరో వచ్చిన వాళ్ళు పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్లా. వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రీకులు. వాళ్ళు నిత్యము అగ్నిని ఆరాధన చేస్తారు. నిజానికి భారతీయ ధర్మమునందు సనాతన ధర్మంలో చాతుర్వర్ణముల వారు నిత్యాగ్నిహోత్రీకులే. అందరికీ అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఒక్కరికీ కాదు. మీరు జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 4 వర్ణముల వారికి అగ్ని ఆరాధన ఉన్నది. అసలు యథార్థంగా చెప్పాలంటే సనాతన ధర్మమునందున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశేషమైనటువంటి అగ్ని ఆరాధకుడు అని గుర్తు. అగ్నిని సనాతన ధర్మంలో ఆరాధన చేసినట్లుగా ఇక ఏ విశ్వాసమునందు మీకు అగ్ని ఆరాధన అంత గొప్పగా కనపడదు. అంత గొప్పగా ఆరాధన చేస్తారు. అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే అగ్ని ఆరాధనమే. అందుకే అది అర్ధరాత్రి 2 గంటలకి సుముహూర్తం అవనివ్వండి, ఎక్కడ ఆపు చేస్తారు అంటే ప్రధాన హోమం చేయించేస్తారు, రాత్రే చేయిస్తారు. ఆ ప్రధాన హోమం చేసేటప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకురావాలి న్యాయంగా కొడుక్కి. తండ్రి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తీసుకొచ్చి కొడుకు వెలిగిస్తాడు. ఆ వెలిగించిన అగ్నిహోత్రాన్ని అతని భార్య సంరక్షిస్తుంది. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం. అలా అగ్నిహోత్రం లేకపోతే యథార్థానికి ఆ పత్తిని స్వీకరించి ఆమె పొందవలసిన పుణ్యాన్ని పోగొట్టిన వాడే అవుతాడు పురుషుడు. చెయ్యట్లేదు కదా అని చెప్పి శాస్త్రాన్ని చెప్పని వాడు కృతజ్ఞుడు. ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి అసలు భార్యని స్వీకరించడం ఎందుకు అంటే అగ్ని సంరక్షణ కొరకు స్వీకరిస్తారు. ఇంట్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆమె రక్షిస్తుంది. ఆమె వంట చేసుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఊక తీసుకొచ్చి ఆ అగ్నిలో వేస్తూ ఉంటుంది. ఆ అగ్ని రగులుతూ ఉంటుంది.
దాన్ని మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు విశేషాగ్నిగా పక్కన యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ అగ్నిహోత్రం ఎప్పుడు అయిపోతుంది అంటే, ఏ వ్యక్తి వివాహ సమయంలో ఆ అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయడం మొదలు పెట్టాడో ఆ అగ్నిహోత్రాన్ని అతని శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ అతని కొడుకు దాన్ని ముందు పట్టుకుని బయలుదేరతాడు. దాన్ని ముందు పట్టుకుని బయలుదేరి చితి పేర్చి ఈ అగ్నిహోత్రాన్ని రగల్చి ఇన్నాళ్ళు అగ్నిహోత్రంలో హవిస్సు ఇచ్చిన తండ్రిని హవిస్సుగా వేసేస్తాడు. అప్పటితో అక్కడికి ఆ అగ్నిహోత్రం పూర్తవుతుంది. తప్ప బ్రతికున్నంత కాలము అగ్ని ఆరాధనమే. అగ్ని ఆరాధనమే సమస్త శ్రేయస్సులకు కారణము. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, సమస్తమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు కారణమేది అంటే కేవలము అగ్నిహోత్రమే. ఆ అగ్నిహోత్రుణ్ణి ఎవరు ఆరాధన చేస్తారో, ఎవరు అగ్ని కార్యాన్ని చేస్తుంటారో వాళ్ళకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. వాళ్ళకి పాపం ఉండదు. వాళ్ళ పాపము కాలిపోతుంటుంది. పాపం అంటే చెయ్యకూడని పని అన్న భావనతో మీరు తీసుకోకూడదు. అది కావాలని చేస్తూ మళ్ళీ కాల్చుకోవడం కాదు పాపాన్ని. శాస్త్రమునందు ఎలా బ్రతకమని చెప్పి ఈశ్వరుడు మనకి శాసనం చేశాడో, తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా అలా బ్రతకడంలో దోషం వస్తే ఆ దోషము పాపము, అది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డొచ్చి. మీరు ఒక్క విషయం బాగా గమనించండి. నాకు దగ్గర ఎందుకు అవుతారు అంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు దగ్గర అయ్యేది దేనికి అవుతారంటే, నేను చేసేటటువంటి ప్రసంగాలు విని ఇతను నేను ఎలా చెప్తున్నానో అలా బ్రతుకుతున్నాడు, నన్ను నమ్మి ఉన్నాడు, ఇతను నేను చెప్పినవే పట్టుకుంటున్నాడు, వాటిని అనుష్ఠానం చేస్తున్నాడు, ఇతనిప్పుడు నన్ను మార్గదర్శకుడిగా స్వీకరించాడు, పాపం నేను చెప్పింది చేస్తూ ఉంటాడు అని నాకు తెలిసిందనుకోండి, నేను హక్కును చేర్చుకుంటానా చేర్చుకోనా? నన్ను నమ్ముకుని ఉన్నవాడు అని నా నెత్తి మీద పెట్టుకుంటాను. నాకు చాలా దగ్గరైన వాళ్ళందరూ ఆ కారణానికి దగ్గరయ్యారు కూడా. కాబట్టి నేను చెప్పిన మాట విన్నవాళ్ళు నాకు దగ్గరైతే పరమేశ్వరుడికి దగ్గర అవడానికి కారణం, పరమేశ్వరుడు చెప్పిన మాట విన్నవాళ్ళు పరమేశ్వరుడికి దగ్గర అవుతారు. పరమేశ్వరుడు ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఇలా బ్రతకండని చెప్పాడు. అలా బ్రతికిన వాళ్ళందరూ ఈశ్వరుడికి దగ్గరైపోతారు. ఎవడు బ్రతకడో, ఎవడు బ్రతకడానికి ఇచ్చగించడో వాడు దూరం అవుతాడు. అక్కడక్కడ తన ఉద్దేశ్యం లేకపోయినా ఒక్కొక్కచో పొరపాటు జరగచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు సంధ్యావందనం చెయ్యవలసిన వాడు వేళ పట్టున ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా, ప్రాయశ్చిత్తం లేకుండా 3 మాటలే అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు అలా ఇవ్వలేని పరిస్థితి కలిగి ప్రాయశ్చిత్తంతో 4 మాటలు అర్ఘ్యం ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడచ్చు. ఎక్కడో ఎప్పుడో ఎవరినో కించిత్ కోపం వచ్చి అనకూడని మాట ఒకటి అని ఉండవచ్చు. అవన్నీ పాపాలే. ఇప్పుడు ఆ పాపాలు దేని వల్ల పోతాయంటే అగ్ని ఆరాధనము చేత పోతాయి. అందుకే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి, అంటే కొడుకు చేస్తారు, ఒకవేళ శిష్యులు ఉంటారు, ఆ శిష్యులు నిజానికి ఉపనయనమైనటువంటి వ్యక్తి, ఉపనయనము అన్న మాటకు అర్థం ఏంటంటే నయనము అంటే దగ్గరగా వెళ్ళుట. దేనికి దగ్గరగా వెళ్ళుట? నయనము వెళ్ళుట. దగ్గరకు, దేని దగ్గరకు వెళ్ళాలి? దేని దగ్గరికి వెడతాడంటే గురువు గారి దగ్గరికి వెడతాడు. గురువు గారి దగ్గరికి పంపిస్తాడు. గురువు గారి దగ్గరికి పంపించడానికి చీకటి అయిపోతుంది. ఒక్కొక్క రోజున చీకటి అయిపోతే మరునాడు తీసుకెడతారు గురువు గారు వచ్చి. చీకటి అయిపోతే ఉత్తినే ఉండకూడదు కనుక గురువు గారి అగ్నిహోత్రంగా భావించి ఉపదేశం తండ్రి చేస్తాడు కనుక తండ్రి గారి అగ్నిహోత్రంలో అమంత్రకంగా, మంత్రం లేకుండా సమిధ వేస్తూ ఉంటాడు.